శేషు సార్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్తిక్ గారు ఒక డెసిషన్ తీసుకోవాలా? స్పీకర్ వ్యవస్థ ఆఖరికి రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతోందా? స్పీకర్ చైర్ రాజకీయ ఒత్తిళ్లకు బలవుతోందా? ఈ నిర్ణయాలు డిలే అవడానికి కారణాలు మొన్న పశ్చిమ బెంగాల్ అంశం కానీ ఈరోజు తెలంగాణ విషయం కానీ వ్యవస్థ పైన కుర్చీ పైన జరుగుతున్నటువంటి చర్చ ఇది. సార్ అయితే ఈరోజు స్పీకర్ వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు గురవుతుందా లేకపోతే న్యాయ వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు గురవుతుందా అని ప్రశ్న వేసుకోవాలి. నాకు తెలియక అడుగుతా, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసమో అవి ఎంతవరకు కరెక్ట్ అయితే అని ఒకసారి వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. స్పీకర్ పైన వ్యాఖ్యలు అంటే ఎవరిపైన చేస్తున్నట్టు మీరు? స్పీకర్ వ్యవస్థ దేనికి సంబంధించింది? ఈ దేశ ప్రథమ పౌరసత్వానికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించింది శాసన సభాపతి అంటే మీరు ఈ వ్యాఖ్యలు మీరు డిసెంబర్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకోవాలని ఎవరిని అడుగుతున్నారు? ఈ దేశ ప్రథమ పౌరసత్వాన్ని అడుగుతున్నారా? స్పీకర్ ని ప్రశ్నించే హక్కు న్యాయస్థానాలకు లేదు సార్, లేదు. ఎట్లుంటది ఈ దేశంలో ఎన్నిక? మరి అన్ని ఈ న్యాయస్థానం వల్లనే జరిగితే ఈ దేశంలో ఎన్నికలు ఎందుకు? ఈ దేశంలో ప్రజా ప్రాతినిధ్యం ఎందుకు? ఈ దేశానికి రాజ్యాంగం ఎందుకు? అన్ని న్యాయస్థానాలు అట్లనే వేద్దాం. మళ్ళా మా బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించాడు అంటే మీ పాయింట్ ఇక దీన్ని డిలే అవసరం లేదు. ద పాయింట్ ఇస్ మీరు ఒక పాయింట్ అన్నారు, ఇక దీన్ని ఇంకా ఎక్కువ ప్రోలాంగ్ చేసుకోలేదు. మీ డెసిషన్ అన్నారు స్పీకర్ ని ప్రశ్నించే హక్కు న్యాయ వ్యవస్థకి ఎక్కడిది? శేషు సార్ ఎక్కడిది అన్న ప్రశ్నకు సమాధానం ఉందా? న్యాయ వ్యవస్థలు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదా? సో ఇది ఒక రాజ్యాంగ ధర్మాసనం, 5 బెంచ్ల ధర్మాసనం స్పీకర్ వ్యవస్థను కూడా ప్రశ్నించవచ్చు అన్నదే కదా ఉన్నది పాయింట్. సో స్పీకర్కి ఎక్కడిది, న్యాయస్థానాలకు ఎక్కడిది స్పీకర్ ని ప్రశ్నించే హక్కు అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.